హాయ్ ఫ్రెండ్స్, దేశంలోనే అత్యంత ధనిక రైల్వే స్టేషన్ ఏడాదికి 3,000 కోట్లకు పైగా ఆదాయంతో ఎక్కడుందో తెలుసా? భారతీయ రైల్వేలు ప్రపంచంలో 4వ అతిపెద్ద రైల్వే నెట్వర్క్. ప్రతిరోజు 2 కోట్ల మంది ప్రయాణికులు భారతీయ రైళ్లలో ప్రయాణిస్తున్నారు. 7,000 కంటే ఎక్కువ రైల్వే స్టేషన్ల గుండా ప్రయాణిస్తూ భారతీయ రైల్వేలు ప్రజలను వారి గమ్యస్థానాలకు తీసుకెళ్తున్నాయి. భారతీయ రైల్వే స్టేషన్లు కేవలం రైళ్లను ఆపడానికి మాత్రమే కాదు, అతిపెద్ద ఆదాయ వనరు కూడా. ఈ రైల్వే స్టేషన్ల నుండి రైల్వేలు ప్రతి సంవత్సరం భారీ ఆదాయాన్ని పొందుతున్నాయి. రైల్వే ప్రకటనలు, దుకాణాలు, ప్లాట్ఫామ్లు, క్లాక్ రూమ్లు, వెయిటింగ్ హాళ్లు ఇలా స్టేషన్లోని అన్ని వస్తువుల ద్వారా భారీ ఆదాయాన్ని పొందుతున్నాయి. అయితే భారతీయ రైల్వే ఆదాయాల రికార్డును సృష్టించడంలో అగ్రస్థానంలో ఉన్న రైల్వే స్టేషన్ ఏదో మీకు తెలుసా? స్టేషన్ల ద్వారా వచ్చే ఆదాయమే రైల్వేలకు ప్రధాన ఆదాయ వనరు. ఆదాయం పరంగా హౌరా రైల్వే స్టేషన్ 2వ స్థానంలో నిలుస్తుంది. ఈ స్టేషన్ వార్షిక ఆదాయం 1,692 కోట్లు. వసూళ్ల పరంగా చెన్నై సెంట్రల్ 3వ స్థానంలో ఉంది. దక్షిణ భారతదేశంలోని ఈ రైల్వే స్టేషన్ ఒక్క ఏడాదిలో 1,299 కోట్లు ఆర్జించింది. 500 కోట్ల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న రైల్వే స్టేషన్లు నాన్ సమర్బన్ గ్రూప్ 1 కేటగిరీ కింద చేర్చబడ్డాయి. ఈ జాబితాలో 28 రైల్వే స్టేషన్ల పేర్లు ఉన్నాయి. అత్యధిక ఆదాయాన్ని ఆర్జించే రైల్వే స్టేషన్ల జాబితాలో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ అగ్రస్థానంలో ఉంది. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుండి రైల్వేకు 3,337 కోట్ల ఆదాయం వస్తుంది. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ సంపాదనలో నెంబర్ 1 స్థానంలో ఉండగా, ప్రయాణికుల సంఖ్య పరంగా ముంబైలోని థానే రైల్వే స్టేషన్ అగ్రస్థానంలో ఉంది. ఒక్క ఏడాదిలో 93.06 కోట్ల మంది ప్రయాణికులు ఈ స్టేషన్లో ప్రయాణిస్తున్నారు. ముంబైలోని కళ్యాణ్ రైల్వే స్టేషన్ కూడా 2వ స్థానంలో ఉన్నది. ఒక సంవత్సరంలో 83.79 కోట్ల మంది ప్రయాణిస్తున్నారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో ఒక సంవత్సరంలో 39.36 కోట్ల మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.